ఈరోజు బూర్గం పహాడ్ మండలం పోలీసుల బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో బూర్గం పహాడ్లో గల ఐటీసీ ఎంఎస్కే ప్రథమ్ వృత్తి విద్యా శిక్షణ కేంద్రం నందు యువతలో మాదక ద్రవ్యాల నివారణ, రోడ్డు భద్రతా జాగ్రత్తలపై అవగాహన సదస్సు బూర్గం పహాడ్ ఎస్ఐ నాగభిక్షం బృందంతో నిర్వహించారు. గంజాయి మరియు మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే నష్టాలను, వీటి వలన వచ్చే అనర్థాలను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. మరియు సరైన పత్రాలు మరియు లైసెన్స్ లేకుండా ఎవరు ఎటువంటి మోటారు వాహనాన్ని నడపడానికి అనుమతించకూడదని చెప్పారు. పరిసరాల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు గమనించినట్లయితే 100కు డయల్ చేయడం లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని విద్యార్థులను కోరారు. ఈ సదస్సుకు బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగభిక్షం, ఏఎస్ఐ సత్యం, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఐటీసీ ఎంఎస్కే ప్రథమ్ వొకేషనల్ సెంటర్ భద్రాచలం క్లస్టర్ హెడ్ నరేష్ కుమార్, ఉపాధ్యాయులు మరియు ఎలక్ట్రికల్ సెంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేయబడుతుంది. అవి తీసుకోవాలా, డ్రైవింగ్ లైసెన్స్ పక్కా ఉండాలా. అట్లే ఇన్సూరెన్స్, ఆర్సీలు కూడా, బండ్లు కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఈ మధ్య తీసుకుంటాము. ఇప్పుడు ఇట్లా సెకండ్ హ్యాండ్ ఇట్లా బండ్లు తీసుకుంటున్నారు, కానీ ఆ రిజిస్ట్రేషన్ అనేవి ట్రాన్స్ఫర్ చేయించుకోవట్లేదు. ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా వీళ్ళు నార్మల్గా డబ్బులు ఇస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వీళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. సో అలాంటివి చేయొద్దు. మీరు ఒకవేళ బండి అమ్మినా కానీ తీసుకున్నా కానీ ఈ రిజిస్ట్రేషన్లో కూడా ఓనర్షిప్లు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ఓకేనా? అట్లే రోడ్ సేఫ్టీ రూల్స్ కూడా పాటించాలా. ఇప్పుడు మనకి మర్డర్లు ఇట్లా కొట్టుకొని వీటిలో చనిపోయే వాళ్ళు తక్కువ. ఈ చాలా తక్కువ జరుగుతుంది, అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఎక్కువగా ఎట్లా చనిపోతున్నారు? యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. రోడ్ యాక్సిడెంట్లలోనే. రోడ్ యాక్సిడెంట్లలో ఎప్పుడు చనిపోతారు? ఒకటి నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల, లేదంటే ఇట్లా డ్రంక్ అండ్ కండిషన్లో బండ్లు తోలడం వల్ల, లేదంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటా, సెల్ ఫోన్ మాట్లాడుకుంటా నువ్వేదో భారతీయాలు ఉంటావు. నార్మల్ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పోతుంటేనే మనకు ఎదుటి వాళ్ళ నుంచి మన తప్పిదం వల్ల, ఎదుటి వాళ్ళ తప్పిదం వల్ల, లేదంటే రోడ్డు బాగోపోవడం వల్ల యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ పోతే మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఎదుటికి వచ్చే వెహికల్స్ మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. మనం వెనక వైపు నుంచి చూస్తుంటే, ఎదుటి నుంచి చూస్తుంటే, సో ఇదంతా కూడా మన కాన్సన్ట్రేషన్ సరిగా లేక యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు, చిన్న విషయాలే. కానీ మనం ఏంటంటే నిర్లక్ష్యం పాటించి సర్టిఫికేట్ తీసుకురావని చెప్పి చెప్తున్నారు. ఏ కేసులు లేవని చెప్పి. అలాగేంటంటే వాళ్ళ యాక్సిడెంట్స్ వెరిఫై చేసుకున్నట్టుగా అంత చిన్న జాబ్కి మనకు అడుగుతున్నారంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏదో అర్థం చేసుకొని మనం సొసైటీలో వీటన్నిటికి కూడా దూరంగా ఉండి ఏదన్నా కూడా లీగల్గా పోవాలి. మనం వాళ్ళంటే గొడవ జరుగుతుందంటే మనం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అంతేగాని మనం కూడా అందులో పోయి ఆ దొమ్మిలో కలిసిపోయి తనలాడటం ఇది చేయొద్దు. ఏ అఫెన్స్ ఉన్నా కూడా, ఏదన్నా కూడా మీ చుట్టుపక్కల ఏది జరిగినా కూడా ఇమీడియట్గా 900కి కాల్ చేస్తే మనోళ్ళు ఇమీడియట్గా ఎక్కడున్నా కూడా ఒక 5-10 నిమిషాల్లో రీచ్ అవుతారు. ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది. మీరు పోలీసులు తీసుకునే సిచ్యువేషన్ ఏదన్నా కూడా 900కి కాల్ చేసి చెప్పవచ్చు.